శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చూపబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానము, చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా మూలికా వైద్యం చేయబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. మంచి హస్తవాసి ఉన్న గురూజీ. ఒకసారి కాల్ చేస్తే మీకే తెలుస్తుంది. గురూజీ లక్ష్మణ్ రాజ్. సెల్ నంబర్ 8639883141. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, అలాగే ఏ పేరుతో ఉన్నవారు వృశ్చిక రాశి వారికి శత్రువులు, అలాగే ఏ రాశుల వారి వల్ల వృశ్చిక రాశి వారి ఇబ్బందులను ఎదుర్కొంటారు అనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నా మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈ రాశి వారు ముఖ్యంగా ఈ 3 పేర్లు ఉన్నవారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ 3 రాశుల వారు ఈ రాశి వారికి అతిపెద్ద శత్రువులు అనే విషయాన్ని మీరు గమనించి వాళ్ళెవరో గుర్తించి వారితో మీరు జాగ్రత్తగా ఉండకపోతే జీవితంలో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. గ్రహాలు ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఈ రాశుల వారితో, అలాగే ఈ పేర్లు ఉన్న వారితో మీరు జాగ్రత్తగా ఉండకపోతే ఇటువంటి వారి నుంచి మీరు ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే త్వరగా మీరు వారిని గుర్తించి దూరం పెట్టకపోతే మీరు చేసే ప్రతి పనిలో వారు ఆటంకాలు కలిగించడానికి సిద్ధంగా ఉంటారు. అయితే ఈ రాశి వారు ఎవరు, అలాగే వారు ఎటువంటి లక్షణాలను కలిగి ఉంటారు, అది ఎటువంటి పనులు చేస్తారు అని మీతో ఎలా మాట్లాడతారు, వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అనే విషయాలు మీరు పూర్తిగా తెలుసుకుంటే కనుక వారిని సులువుగా గుర్తించి వారిని మీ నుంచి దూరంగా పెట్టవచ్చు. అప్పుడు మీరు జీవితంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తిగా మంచి స్థాయికి చేరుకుంటారు. అయితే ఈ 3 పేర్లు ఉన్న వ్యక్తులు ఎవరు, అలాగే ఆ 3 రాశుల వారు ఎవరు అనే విషయాలను వివరంగా తెలుసుకోవాలి. అంటే ఈ వీడియోని మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. ఏ పని చేపట్టినా దాన్ని పూర్తి చేయాలి అని పట్టుదలని కలిగి ఉంటారు. ఈ రాశి వారు ముక్కుసూటిగా మాట్లాడతారు. ఇక వీరికి అప్పగించిన పనిని చేసుకుంటూ పోతారు. అలాగే వీరి జోలికి ఎవరు వెళ్లరు. అంటే వీరు ఎవరి జోలికి వెళ్లరు కూడా. ఎక్కువగా చంచల మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంటే స్థిరమైన ఆలోచన ఉండదు. మీరు ఇతరులతో నమ్మకంగా ఉంటారు. అలాగే ఎదుటి వాళ్ళు కూడా మీతో అలాగే ఉండాలని అనుకుంటారు. కానీ మీరు ఊహించిన దానికంటే భిన్నంగా జరిగినప్పుడు, అంటే ఎవరైనా మోసం చేశారని తెలిస్తే మాత్రం మీరు చాలా ఆవేదనకి గురవుతారు. మానసికంగా చాలా బాధపడతారు. దీని కారణంగా అనేక సందర్భాల్లో ఈ రాశి వారికి ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. అలాగే మీరు చాలా సున్నితంగా ఆలోచన చేస్తూ ఉంటారు. అంటే ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఒక్క మాటతో చెప్పాలంటే మీరు చాలా సెన్సిటివ్గా ఉంటారు. చిన్న చిన్న విషయాలకి మనసుని కష్టపెట్టుకునే సందర్భాలు చాలా ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇటువంటి సందర్భాల్లో అంటే మనసు బాధపడిన సందర్భంలో కానీ, లేదా ఎక్కువగా మీకు కోపం వచ్చిన సందర్భాల్లో కానీ ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోకూడదు. దీనివల్ల మీరు జీవితంలో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి మీ మంచితనమే మీకు శ్రీరామ రక్ష అని చెప్పవచ్చు. ఎందుకంటే మీరు ఎదుటివారు బాధపడుతుంటే మీరు చూడలేని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇటువంటి మంచితనం మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. కష్టాల్లో ఉన్నవారికి మీరు సహాయం చేయాలి అనే ఆలోచనని ఎక్కువగా కలిగి ఉంటారు. అలాగే సున్నితమైన మనసును కలిగి ఉంటారు. మీరు ఎవరిని ఒక్క మాట అన్నారు. అలాగే ఎదుటివారు మిమ్మల్ని ఏదైనా అంశంలో తూలనాడినా కూడా మీకు నచ్చదు. అలానే తిరిగి వారిని అనడం కూడా మీకు ఇష్టం ఉండదు. ఎక్కడ మీరు ఒక మాట తిరిగి అంటే ఎదుటివారు బాధపడతారో అని మీరు 1కి 10 సార్లు ఆలోచించి మాట వదులుతారు. అంత సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఈ సమయంలో మీరు ఎటువంటి సందర్భంలోనైనా ఎంతమంది ఎన్ని విధాలుగా రెచ్చగొట్టినా మీరు ఓర్పుగా ఉండడం అనేది మంచిదని సూచించడమైనది. ఇలా ఉండడం వల్ల మీకు రాబోయే కాలంలో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అంతేకాదు, మీకు సమాజంలో మంచి పేరు, గుర్తింపు కూడా వస్తుంది. ఏదైనా నూతనంగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నా కానీ, లేదా పెట్టుబడి పెట్టేటప్పుడు కానీ అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి. అలాగే మీ ఇంట్లో పెద్దవారి ఆశీర్వాదం తీసుకొని ఏదైనా పనిని మొదలు పెడితే ఖచ్చితంగా దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే ఏదైనా పని మొదలు పెడితే అది పూర్తయ్యేంత వరకు ఎవరికి చెప్పకండి. ఇలా చెప్పకుండా ఉండటం వల్ల మీరు మొదలుపెట్టిన పనిలో సక్సెస్ రేటు పెరుగుతుంది. ఎక్కడా కూడా డబ్బులు వృధాగా ఖర్చు చేయకుండా చూసుకోండి. ఏదైనా ఉపయోగకరమైన ఖర్చుకు మాత్రమే ప్లాన్ చేసుకోండి. అంతేకాకుండా మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే మీరు 4 రూపాయలు దాచుకొని పెట్టుకుంటే మీకు కష్ట సమయాల్లో
పొదుపు చేసిన డబ్బులు మీకు ఉపయోగపడతాయి అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ఏదైనా ఖర్చు చేయాలి అనుకున్నప్పుడు అది ఎట్టి పరిస్థితుల్లో అవసరం అనుకుంటే తప్ప ఖర్చు చేయకండి. మిమ్మల్ని ఎదుటివారు వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా వాడుకుంటూ ఉంటారు. అదే మీకు ఏదైనా పనిలో సాయం కావాలి అన్నప్పుడు ఎవరూ ముందుకు రారు. ఈ కాలంలో జరిగేది ఇది. ప్రస్తుతం ఎవరి స్వార్థానికి వారు పక్క వాళ్ళని వాడుకుంటున్నారు. కానీ వాళ్ళకి అంటే ఎదుటి వారికి అవసరం ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు అందుబాటులో ఉండరు. కానీ కేవలం సాయం సమయంలో మాత్రం ఎదుటివారు గుర్తుకు వస్తారు. ఇక ధనం అప్పుగా ఇచ్చిన సందర్భాల్లో మీరు ఎవరికైనా డబ్బు ఇస్తే అవి తిరిగి రావడం కష్టమే అని చెప్పాలి. ఒక రకంగా అది మొండి బకాయిగా పడిపోతుంది తప్పితే అప్పు ఇచ్చిన డబ్బులు మీకు తిరిగి రావు. కాబట్టి ఎవరికైనా డబ్బులు ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే ఖచ్చితంగా రాతపూర్వకంగా ఏదైనా రాసి ఇచ్చి పుచ్చుకుంటే ఖచ్చితంగా డబ్బుల విషయంలో మీరు జాగ్రత్త పడవచ్చు. ఇక మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు. మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎదుటి వారితో చెప్పడం కంటే కూడా దేవుడి దగ్గర చెప్పుకోవడం చాలా మంచిది. ఎందుకంటే దేవుడి దగ్గర చెప్పుకోవడం వల్ల మీ కష్టం తీరేందుకు మార్గాలు మీకు దొరుకుతాయి. అంతేకాదు మీ కష్టాలను విన్న భగవంతుడు మీకు కష్టాలని వెనువెంటనే తీరుస్తాడు. ఎందుకంటే ఈ సమయంలో మీకు దైవబలం కూడా అండగా ఉంటుంది. ముఖ్యంగా మీరు మాత్రం ఈ సమయంలో మీలో ఉన్న నెగిటివ్ ఆలోచనలను తీసేయవలసి ఉంటుంది. అంటే నేను ఈ పని చేయగలనా, నాకు ఈ ఉద్యోగం వస్తుందా, నేను ఎక్కువ డబ్బులు సంపాదిస్తానా, నేను ఎదుటి వాళ్ళకి నచ్చుతానా, ఇలాంటి ఆలోచనల నుంచి మీరు బయటకు రావాలి. అప్పుడే మీరు జీవితంలో అనుకున్నది సాధించగలుగుతారు. ఇక ఈ సమయంలో మీరు కొద్ది కాలం పాటు కన్య, వృశ్చికం అలాగే మిథున రాశి వారితో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారు మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుచేత వారు వేసే ఎత్తులకి పై ఎత్తులు వేయడానికి మీరు సిద్ధంగా ఉండండి. ఇలా ఉన్నప్పుడే మీరు ఎదుటివారు ఏ పరిస్థితిలో ఉన్నా అంటే ఎదుటి నుంచి ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా ఎలాంటి ఇబ్బందులు కలిగినా కూడా మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు అని చెప్పవచ్చు. కాబట్టి ఎత్తుకి పై ఎత్తులు వేయడానికి ఏ సమయంలో అయినా ఏ సందర్భంలో అయినా సిద్ధంగా ఉండాలి. అలాగే వీరితో ఎక్కువగా మీ పర్సనల్ విషయాలను షేర్ చేసుకోకుండా అవసరమైనంత వరకే మాట్లాడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మన ముందు అందరూ మన స్నేహితుల్లాగే శ్రేయోభిలాషుల్లాగే కనిపిస్తారు. కానీ మనం చెప్పే విషయంలో ఎవరికి ఏ విషయమైనా నచ్చకపోవచ్చు. అలా నచ్చకపోయినప్పుడు అంటే మనం ఎదుగుతున్నప్పుడు మన మీద చెడు కన్ను ప్రభావం అనేది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు అవసరం ఉన్నంత వరకే ఏ విషయానైనా ఎదుటి వారితో షేర్ చేసుకోండి. కొంతకాలం పాటు గ్రహస్థితులు మళ్ళీ అనుకూలంగా ఉన్నప్పుడు పరిస్థితులు చక్కబడతాయి. అలాగే ఈ సమయంలో మీరు KP అండ్ KHతో స్టార్ట్ అయ్యే పేర్లు ఎవరైతే ఉంటారో అటువంటి వారితో మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అది మీ ఉద్యోగంలో కానీ ఇరుగు పొరుగు కానీ స్నేహితులు కానీ కొద్దిగా వీరితో ఈ సమయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రాశి వారు ఈ సమయంలో చేసుకోవాల్సిన దేవతారాధన చూసుకున్నట్లయితే మీరు ఎక్కువగా వినాయకుడిని ప్రార్థించవలసి ఉంటుంది. ప్రతిరోజు వినాయకుడికి స్తోత్రాలు చదువుకున్నట్లయితే గణపతి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా లభిస్తుంది. మీరు చేపట్టిన ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా అవన్నీ కూడా పూర్తవుతాయి. ఇక ఈ సమయంలో మీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా రావి చెట్టుకు 16 ప్రదక్షిణలు చేయడానికి ప్రయత్నించండి. ఇలా చేయటం వల్ల మీలో ఉన్న నెగిటివిటీ తగ్గిపోతుంది, మీలో దైవశక్తి మరింత పెరుగుతుంది. సో చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి. అలాగే మీరు ఏ అక్షరంతో మొదలైన పేర్లున్న వారితో జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఏ 3 రాశుల వారితో ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రై నమః.